ఫస్ట్ వాటర్లో టర్మరిక్ సొల్యూషన్ వేస్తాం. టర్మరిక్ సొల్యూషన్ అనేది ఏంటి? ఇండికేటర్ అనమాట. ఈ టర్మరిక్ సొల్యూషన్ అనేది బేస్తో రియాక్ట్ అయినప్పుడు దాని ఏమవుతుందంటే రెడ్డిష్ కలర్లో చేంజ్ అవుద్ది. పింక్ కానీ లేకపోతే రెడ్డిష్ కలర్లో కానీ మారుతుంది టర్మరిక్ సొల్యూషన్. ఇప్పుడు ఇందులో బేస్ ప్లేస్ చేస్తాం, బేస్ వేస్తాం. బేస్ అంటే సర్ఫ్ పౌడర్ బేస్గా తీసుకున్నాం. ఎందుకంటే సర్ఫ్ పౌడర్లోని సోడియం కార్బోనేట్ కంటెంట్ ఉండడం వల్ల సర్ఫ్ని బేస్ పౌడర్గా తీసుకుని వేస్తున్నాం. ఇప్పుడు తిప్పగానే ఏమవుతుందంటే రెడ్డిష్ కలర్లో మారిపోద్ది. సర్ఫ్ వేయడం వల్ల ఈ పసుపు అనేది రెడ్డిష్ కలర్లో చేంజ్ అయిపోద్ది మిక్సింగ్ చేయడం వల్ల. తర్వాత అందులోని ఇప్పుడు నిమ్మరసం వేస్తాం. నిమ్మరసం అనేది సిట్రిక్ యాసిడ్. నిమ్మరసం అనేది సిట్రిక్ యాసిడ్ అనమాట. ఈ సిట్రిక్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు మళ్ళీ తిరిగి మామూలు రంగులోకి వచ్చేస్తాయి, పసుపు రంగులోకి వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు మళ్ళీ టర్న్ చేయండి, మళ్ళీ తిప్పండి, మళ్ళీ తిరిగి ఎల్లోయిష్ కలర్లోకి వస్తుంది. ఇదేంటి? దీన్ని ఏమంటాం? టైట్రేషన్ అని పిలుస్తాం. దీన్ని ఈ మెథడ్ ఏంటి? టైట్రేషన్ మెథడ్ అంటాం. ఇందులో ఫస్ట్ ఏం జరిగింది? పసుపు అనేది బేస్తో రియాక్ట్ అయినప్పుడు రెడ్డిష్ కలర్లో మారిపోయింది. తర్వాత యాసిడ్తో రియాక్ట్ అవ్వగానే ఎల్లోయిష్ కలర్లోకి తిరిగి వచ్చింది. ఈ సొల్యూషన్లో ఏమవుతుందంటే యాసిడ్ బేస్ రియాక్ట్ అయినప్పుడు న్యూట్రల్ అయిపోతాయి. యాసిడ్ అనేది బేస్తో రియాక్ట్ అవ్వగానే న్యూట్రల్ సొల్యూషన్లోకి వచ్చేస్తాయి అన్నమాట. అంటే ఇంక న్యూట్రల్గా ఉందంటే దేంతో రియాక్ట్ అవ్వదు అనమాట. ఇది పసుపు దేంతో రియాక్ట్ అవ్వదు ఇంకా.